శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం తెలుసుకునే ప్రయత్నంలో మిథున రాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల్లో ప్రధానంగా ఎవరికన్నా దశమాధిపతి దశమ స్థానం, అలాగే వృత్తికారకుడు శని భగవానుడు, దశమాధిపతి గురువు, వీళ్ళిద్దరి స్థితిపైనే మిథున రాశి వారి యొక్క ఉద్యోగం ధనార్జన సంబంధించిన విషయాలు తెలియజేయడం జరుగుతుంటాం. ఇక్కడ వీళ్ళకి దశమ స్థానం అన్నది మీనరాశి అయింది. ఇది సహజ రాశి చక్రంలో 12వ రాశి అవటం వల్ల మిథున రాశి వారికి ఇది దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ రాణించడం జరుగుతుంటుంది ఉద్యోగ రీత్యా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే చదువుకొని ఎక్కడైతే పేరెంట్స్ ఎక్కడైతే స్థిరపడతారో ఆ ప్రాంతంలో వీళ్ళకి పెద్దగా గుర్తింపు ఉండదు, పెద్దగా రాణింపు కూడా ఉండదు. ఆ కారణం వల్ల వీళ్ళు సాధారణంగా విదేశంలో అంటే అవుతే యుఎస్ లేదంటే బెంగళూరు ఇలాగా కొన్ని ప్రత్యేకమైన సిటీస్లో మాత్రమే వీళ్ళు రాణించగలుగుతుంటారు. మరి ఈ గురువు సహజంగా ఎంత బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉంటే శుభగ్రహాలతో కలిసి ఉంటే చాలా ఈజీగా మనీ సంపాదించడం జరుగుతుంటుంది అనమాట. అంటే తొందరగానే ఎర్నింగ్ స్టార్ట్ అవుద్ది, చాలా ఈజీగానే ఎక్కువ ఇన్కమ్, అంటే మన ఎక్కువ ఇన్కమ్ ఉన్న గ్రూప్ చూస్తే ఎక్కువ మిథున రాశి వారే కనబడుతూ ఉంటారు అనమాట. అలాగే వీళ్ళు ఎక్కువగా ఉద్యోగం మారినప్పుడే వీళ్ళ యొక్క అభివృద్ధి కనబడుతూ ఉంటుంది అనమాట. ఏదో ఒక ఉద్యోగంలో ఉంటారు, ఒక 3 సంవత్సరాలు మ్యాక్సిమం 5 to 7 years చేశారంటే చాలా గొప్ప. అలాగా చేసినప్పుడు టక్కన ఉద్యోగం మారితే మళ్ళా కొత్త ప్రాసెస్లో మళ్ళా ఎక్కువ హైప్ జీతం పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా వీళ్ళు ఉద్యోగం మారినప్పుడే అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా వీడి జీవితంలో వీడి జాతకంలో పుట్టినప్పుడు శని భగవానుడు వృత్తికారకుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళ స్థాయి అంత బలంగా ఉంటుంది. అదే శని భగవానుడు బలం అంటే ఇది ఉచ్చస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ శుభులతో కానీ కలిసి ఉంటే కష్టపడకుండానే ఎక్కువ ధనం సంపాదిస్తూ ఉంటారు. అదే పాపగ్రహాలతో కలిసి ఉన్న దశమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్న శని పాపగ్రహాలతో కలిసి ఉన్న వీళ్ళు ఎంత ఎక్కువ చదువుకున్నప్పుడు కూడా దాని తగ్గ ఉద్యోగం చేయలేకపోతుంటారు. కొంతమంది డబుల్ పీజీ చేస్తారు కానీ ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉండి చివరికి 6,000కి 10,000కి కూడా ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ దశమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉండడం. సో ప్రధానంగా వీళ్ళ జాతకంలో శని భగవానుడు రాహుతో కలిసి ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అన్నమాట. శని రాహుల కలయిక మిథున రాశి వారికి ఉంటే మిథున లగ్నం వారికి కూడా వర్తిస్తుంది. వాళ్ళు కంప్లీట్గా సాఫ్ట్వేర్ రంగంలో పెద్ద సంస్థల్లో అంటే మైక్రోసాఫ్ట్ పెద్ద పెద్ద సంస్థల్లో జాబ్ చేయడం జరుగుతుంటుంది, పెద్ద హోదాలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదే పొరపాటున శనికేతువులు కలిసి ఉంటే వీళ్ళు అంతగా రాణించలేకపోతుంటారు. ఏ ఉద్యోగం చేయకుండా విపరీతమైన తెలివితేటలు ఉంటాయి, చాలా మేధస్సులు ఉంటారు. వీళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉండడం జరుగుతుంటుంది. వీళ్ళు మాత్రం పెద్దగా ఏమి ఉద్యోగం చేయరు, ఇంకా పరిశోధన చేస్తూనే ఉంటారు. చివరికి ఏంటంటే అటు ఏ ఉద్యోగం లేకుండా కేవలం వేస్ట్గా కాలక్షేపం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే శని భగవానుడు కుజగ్రహంతో కలిసి ఉన్నవాళ్ళు టెక్నికల్ రంగంలో స్థిరపడుతూ ఉంటారు. అయితే ఉద్యోగపరంగా పెద్ద సాటిస్ఫైన్ ఉండదు, ఎంత కష్టపడ్డా కూడా స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతుంటుంది. ఈ విధంగా శని గురువులు కలిసి ఉంటాయి. ఇది ఒక మంచి యోగం వీళ్ళకి. ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఒక ప్రొఫెసర్గా, ఒక డీన్గా, ఒక లెక్చరర్గా ఎక్కువగా రాణించగలుగుతుంటారు. బ్యాంకింగ్ రంగం కానీ ఫైనాన్స్ రంగం కానీ మెడికల్ రంగంలో కానీ గురుశనులు కలిసి ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ వీళ్ళు సాధించడం జరుగుతుంటుంది. ఇక అలాగే బుధుడు శని కలిసి ఉన్న
బుధుడు శుక్రుడు కలిసి ఉన్నా కూడా వీళ్ళు ఫైనాన్స్ సెక్టర్లో సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది, కొంతమంది మీడియాలో సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఈ శని భగవానుడు రవితో కలిసి ఉంటే ప్రధానంగా వాళ్ళు తరచూ ఉద్యోగాలు మారుతుంటారు. పైపెచ్చు ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడలేకపోతుంటారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది కానీ కొంతకాలం చేసిన తర్వాత దాన్ని విడిచిపెట్టి మళ్ళా ఇది వ్యాపార రంగంలోకో విదేశానికో వెళ్ళడం జరుగుతుంటుంది. అలాగే శని చంద్రులు కలిసి ఉంటే తిరుగుతూ చేసే ఉద్యోగాలు చేయడం జరుగుతుంటుంది. సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల జీవితంలో వాళ్ళు పైకి రాలేకపోతుంటారు. ఇక ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడితో శని కలిసి ఉంటే వీళ్ళు వ్యాపారానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళ జాతకంలో వృత్తి సంబంధించిన విషయాల్లో రెండు ప్రధాన గ్రహాలు ఏంటంటే, ఒకటి దశమాధిపతిగా గురువు, అలాగే వృత్తికారకుడు శని. ఈ రెండు గ్రహాలు శుభులతో కలిసి ఉంటే జీవితంలో బాగా ఉన్న స్థితికి వస్తారు. పాపులతో కలిసి ఉంటే ఎంత చదువుకున్నా సరైనటువంటి ఉద్యోగం లేక ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి జీవితంలో చాలా తొందరగా సెటిల్ అవుతారు. చిన్న ప్రయత్నంతో గొప్ప విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆలోచన బట్టి తీసుకునే నిర్ణయం బట్టి వీళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. వీరి జీవితంలో చక్కగా స్థిరపడాలంటే ఈ చివరిలో చెప్పబోయే రెమెడీ మీరు పాటించవలసి ఉంటుంది. స్వస్తి. ఎవరైనా సరే, ఏ జాతకుడైనా సరే వృత్తిపరంగా స్థిరపడాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనుకున్నప్పుడు మరి ఈ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం అన్నది ప్రధానం. ఇప్పుడు మనం దేనికోసం అయితే మాట్లాడుకున్నామో అది రాశి చక్రం. అందులో 12 భావాలు, దశమ భావం ఇంపార్టెంట్గా బలంగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే నవాంశ అని ఉంటుంది, అది అందరికీ తెలుసు. అది అదృష్టాన్ని తెలియజేస్తుంది అన్నమాట. వివాహ విషయాల్ని తెలియజేస్తుంది, అదృష్టాన్ని చెప్తూ ఉంటుంది. ఈ గ్రహం ఈ దశమాధిపతి అనుకుందాం, లేదంటే రాష్ట్రాధిపతి అనుకుందాం, లగ్నాధిపతి అనుకుందాం. నవాంశలో ఎంత బలంగా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్. రాశిచక్రంలో నీతిలో ఉన్నాడు, ఏమి పాపగ్రహాలతో చూడబడుతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు అనుకుందాం. వెంబటనే నవాంశ చక్రం చూసినప్పుడు అందులో ఉచ్చస్థితిలో మిత్రగ్రహాలతో శుభంగా ఉంటే జాతకుడు తను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ నవాంశలో ఉన్న బలం కారణమవుతుంటుంది. అలాగే రాశి చక్రంలో చాలా ఉచ్చులో ఉన్నాడు, బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాడు. అయితే నవాంశలో బలహీనంగా ఉంటే ఉన్నత స్థాయి నుంచి డౌన్ఫాల్ అవడం జరుగుతుంటుంది. ఇది నవాంశ యొక్క ప్రత్యేకత. దీనితో పాటుగా వృత్తి నిర్ణయించడంలో దశాంశ అన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ దశాంశ చక్రం కూడా బలంగా ఉండాలన్నమాట. అంటే కేంద్రాలు, కోణాలు, అలాగే లగ్నం, అంటే మొత్తం స్ట్రెంత్. రాశి చక్రం చూడగానే దుస్థానాలు ఖాళీగా ఉండడం, కోణాల్లో గ్రహాలు, కేంద్రాల్లో గ్రహాలు, రాశిలో శుభగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు దాంతోపాటుగా ఒరిజినల్ రాశి చక్ర రాష్ట్రాధిపతి, దశమాధిపతి కూడా ఎంత బలంగా ఉంటే అంత బలంగా జాతకుడు రాణించడం జరుగుతూ ఉంటుంది. మన వృత్తిలో రాణించాలంటే నవాంశ చక్రంలో ఉన్నటువంటి నవాంశ లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ రాష్ట్రాధిపతికి చెందినటువంటి, అంటే నవాంశ లగ్నాధిపతి కాకుండా దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో, కన్ఫ్యూజ్ అవ్వకండి, దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో ఆ గ్రహాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల జాతకుడు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా గ్రోత్ రావడం జరుగుతూ ఉంటుంది. అది పట్టుకోవాలి జాగ్రత్తగా. అది అందరికీ ఒకటే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా పరాశర మహర్షితో పాటు జమిని మహర్షి కూడా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని ప్యారలల్గా ఇవ్వడం జరిగింది. అందులో అక్కడ ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇలాగా నిర్ణయించడం జరిగింది. అవి ఆ కారకత్వాల్లో ఉద్యోగపరంగా మనకు కావాలంటే అమాత్యకారకుడు పట్టుకోవాల్సి ఉంటుంది.
అంటే మీ యొక్క రాశి చక్రంలోనే వీళ్ళంతా ఉంటారు. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భాతృకారకుడు, పుత్రకారకుడు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సుమారు 7 కారకత్వాలు ఉంటాయి. అందులో అమాత్యకారకుడిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అమాత్యకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించిన రోజు మనం ఉపవాసం ఉండి ఆ రోజు పవిత్రంగా ఉంటే మీ వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుద్ది. ఇది గొప్ప పరిశోధన తర్వాత ఒక ప్రముఖ జ్యోతిష్యవేత్త చెప్పడం జరిగింది. మరి అదే మీకు అమాత్యకారకుడు శని భగవానుడు అయితే శనివారం నియమంగా ఉండాలి. శుక్రుడైతే శుక్రవారం, రవి అయితే ఆదివారం, ఇది అందరికీ తెలుసు. కుజుడైతే మంగళవారం. ఆ వారం పవిత్రంగా ఉండడం వల్ల ఎటువంటి విష పదార్థాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, మద్య మాంసాలు కానీ, స్త్రీ సంగమం కానీ అన్నీ విసర్జించి ఆ రోజు పవిత్రంగా ఉంటే వృత్తిపరంగా మీరు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలం నుంచి కూడా శనివారం నియమంగా ఉండాలని పెట్టారు. ఎందుకంటే సహజ వృత్తికారకుడు శని భగవానుడు, సహజ రాశి చక్రంలో దశమాధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం అన్నది అందరూ కంపల్సరిగా నియమంగా ఉండాలనే నియమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఆ స్థాయిని బట్టి జాతకుని యొక్క అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఎవరికైనా ఉద్యోగాన్ని ఇచ్చినా అంటే ప్రభుత్వ కారకుడు, యజమాని కారకుడు రవి కాబట్టి ఆదివారం రోజు కూడా కంప్లీట్గా నియమంగా ఉండి ఆ రోజు కూడా ఈ మత్తు పదార్థాలకి, మగువకి, వారికి దూరంగా ఉంటే కంప్లీట్గా వాడి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఈ తరచూ ఈ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి, ఆర్థిక నష్టాలకి కారణం ఏంటంటే సరిగ్గా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో శనివారం నైట్ మొదలెడుతుంది అనమాట డ్రింకింగ్ కానీ, వ్యసనం కానీ. ఆదివారం అంతా కంటిన్యూ చేసి సోమవారం మార్నింగ్ దాకా పూర్తిగా శని ఆదివారాలు భ్రష్టు పట్టడంతో వాళ్ళకి సడన్గా ఉద్యోగాలు పోవడం, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఇబ్బందులు పడడానికి ప్రధానంగా ఈ శని ఆదివారాలు పవిత్రంగా ఉండకపోవడానికే ఈ ప్రధాన కారణంగా ఈ వృత్తి పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. దీన్ని అందరూ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆ శని ఆదివారాలు మీరు నియమంగా పాటించగలిగితే చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగం పోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అసలు వైవాహిక జీవిత బంధం కూడా ఈ 2 వారాలు చేసుకుంటే చాలా చక్కగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.